నెల్లూరు జిల్లా కావుల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విభజనకు కాంగ్రెస్ కారణమన్న అపోహతో ప్రజలు రెండుసార్లు ఓడించారని, ఇప్పుడు నిజం తెలుసుకొని స్వాగతిస్తున్నారని అన్నారు. కావలి అసెంబ్లీ అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్ ఆధ్వర్యంలో కావుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి వైసీపీ దుశ్చర్యలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే రాష్ట్ర అభ్యున్నతి సాధ్యమని రాజు చెప్పారు. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంటే టీడీపీ వైసీపీ మద్దతిస్తున్నాయని మండిపడ్డారు. కోరుకుంటున్నాం. నా ముందున్న ఫోటోగ్రాఫర్లకు విజ్ఞప్తి, డ్రోన్ కెమెరా ఎక్కడుంది? డ్రోన్ కెమెరా ఎక్కడుందో కొన్ని మన ప్రచారం ముందుకు తీసుకురావాల్సిన కావలి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో వైభవంగా ఎలక్షన్ ర్యాలీ చేసుకున్నాం. కావలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నటువంటి పొదలకూరు కళ్యాణ్ గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను ఇక్కడ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాం. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు ఎంపిక చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా మారుతుందని స్పష్టంగా వారితో చెప్తూ ఉన్నాం. దేశ సంపద అంతా కూడా కేవలం కొద్దిమంది ధనిక వ్యాపారస్తుల చేతిలో పడుతుంది. అంతేకాదు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశ రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రజల ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రజలారా, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, పేద ప్రజల హక్కుల్ని భద్రం చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే మీ జీవితాల్లో ఎంతో మార్పు వస్తుందని మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను.